నిజంగా ఈ బాస్మతి రైస్కి చేపల పులుసుకి అంత బాగుందో ఫిష్ ఫ్రై. అయిపోయి కొంచెం సరిపోయి అసలు ఎంత బాగుందో. ఇదిగోండి మొక్క బాగుందా. అందరికీ నమస్కారం అండి. నేను పోస్టర్లో పూజారి గారి నెంబర్ పెడుతున్నానండి. మీ ఇంట్లో ఎటువంటి శుభకార్యాలకైనా సరే మంచి ముహూర్తాల కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. వీళ్ళు చాలా అంటే చాలా సీనియర్స్ అండి. జాతకాలు కానీ ఏదైనా ముహూర్తాల గురించి కానీ వీళ్ళని సంప్రదిస్తే కరెక్ట్గా టైం అనేది చెప్తారండి. ఇంట్లో ఎటువంటి శుభకార్యాలు చేయాలన్నా మంచి చెడులు చూసుకొని మనం ఏ పనైనా సరే తలపెడుతూ ఉంటామండి. ఇంట్లో పెళ్లి చేయాలన్నా, పిల్లలకి ఎంగేజ్మెంట్ చేయాలన్నా, అలాగే ఇల్లు కొనుక్కోవాలన్నా, వాహనాలు కొనాలన్నా, బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా మంచి చెడు కనుక్కోవటం అనేది ఆనవాయితీ. ఎప్పుడు పడితే ఏది పడితే అది ఎట్లా అంటే అట్లా పెద్ద దిక్కు లేకోకుండా మనం చేయకూడదండి. పూజారి గారు సీనియర్స్ అయితే మనకి మంచి శుభ గడియలు చెప్తారు. దాన్ని బట్టి మనం ఫర్దర్గా ఏం చేయాలనేది మనం తెలుసుకొని ఆ గడియల ప్రకారం మనం చేసుకుంటూ పోతే మన లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఏంటంటే ఇంట్లో ఒక శుభకార్యం అనగానే మంచి చెడు కనుక్కుంటారు. అలా చేసుకోవడం వల్ల మనకి లైఫ్ అంతా కూడా ఒక మంచి వాతావరణం అయితే ఉంటుందండి. అలాగే మీరు నమ్ముతున్నట్టయితే మీ ఇంట్లో ఎటువంటి శుభకార్యాలకైనా సరే విదేశాల్లో ఉన్న మీ బంధువులు జాతకాలు చూపించాలనుకున్నా, పిల్లలకి ఒకవేళ మీరు విదేశాలకు పంపించాలన్నా, కొత్తగా కాలేజీలో జాయిన్ చేయాలన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళు ఏంటంటే మంచి ముహూర్తం చూసి ఈ రోజు జాయిన్ చేస్తే మంచిది, మీ పిల్లలు మంచిగా చదువుతారు, లేకపోతే వాళ్ళు చదువుతారా, చదవరా, రాణిస్తారా, చదువు అబ్బిద్దా లేదా, లేకపోతే వీళ్ళు బిజినెస్లో రాణిస్తారా, విదేశాలకు ఇప్పుడు పంపించాలా లేదా, ఇవన్నీ కూడాను మంచి గడియలను బట్టి మనం ఆయా టైంలో పంపిస్తే అంతా మంచి జరిగిద్దండి. ఈ పోస్టర్ నెంబర్కి కాల్ చేయండి. చక్కగా వీళ్ళు శుభ గడియల కోసం అయితే వీళ్ళని సంప్రదించండి. వేడి వేడి బాస్మతి రైస్, చేపల పులుసు, ఫిష్ ఫ్రై. రండి ఫ్రెండ్స్ తిన్నాం. ఈరోజు ఇది తిని ఇంకో 15 రోజుల వరకు ఇది గుర్తుపెట్టుకొని ఇంకో 15 రోజుల వరకు నేను డైట్ చేస్తాను. ఓకేనా? ఇన్ని రోజుల నుంచి తిన్నాను బాగా. ఇంక రేపు డైట్. ఆహా, ఈ చేప ముక్క ఎలాగా వేసుకొని చేపల పులుసు చేస్తే మా ఇంట్లో చేపల పులుసు తప్ప నాకు ఏ హోటల్లో కూడా నాకు ఎలాంటి చేపల పులుసు దొరికితే అప్పుడు చెప్పండి. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. అబ్బో, చేపల పులుసు అంటే ఎంత అద్భుతంగా ఉంటుందా అనేది గట్టిగా చేస్తాను. ఇంట్లో వాళ్ళు తిని నన్ను 100కి 150 మార్కులు వేస్తారు. అంత బాగా చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే నేను చేపల పులుసు చేసుకొని చేపల పులుసు దాంతోపాటు చేపల ఫ్రై చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను తెలుసా? ఈసారి నేను ఒక 15 రోజులు డైట్కి వెళ్ళుకోకుండా బాగా ఇంట్లో పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా, తిన్నాను. 15 రోజులు వాళ్ళతో పాటు బయటికి వెళ్ళటం, ఫంక్షన్లని, ఇంట్లో ఏదైనా తింటానికి మంచి మంచి వంటలు చేసుకొని ఆ హాలిడేస్ అనేది అలా ఎంజాయ్ చేశాను. అందుకని ఈ రోజుతోటి ఇది ఎండ్ చేసేయాలి. ఇంక ఇలా తింటూ పోతే మళ్ళీ ఎంత తగ్గానో మళ్ళీ అంత వెయిట్ పెరుక్కోకుండా ఒంటిని మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడే తగ్గి కొంచెం ఒక ఆకారం కనిపించి మీరందరూ అబ్బా తగ్గారండి, ఎంత తగ్గారండి అన్నట్టు నేను తగ్గిపోయాను. సో ఇంత తగ్గిన తర్వాత మళ్ళీ పెంచుకోవడం పెద్ద తప్పు. అందుకని నేను ఈరోజు చేపల పులుసు, చేపల ఫ్రై ఫుల్గా తినేసి కంటే నిండా నిద్రపోయి రేపు పొద్దున్న లేవగానే ఇక వెయిట్ నేను చూసుకొని ఇక రాబోయే ఇంకో 15 రోజుల తర్వాత అప్డేట్స్ ఇస్తాను. ఇప్పటి వరకు అయితే నేను 72 కేజీలు ప్రజెంట్ నా వెయిట్. నేను 38 కేజీలు వెయిట్ లాస్ అయ్యా. అసలు ఫస్ట్ నుంచి అయితే 110 కేజీలు 100 గ్రాముల దగ్గర నుంచి పార్టీలో జాయిన్ అయ్యి ఇంట్లో ఉండేనండి. ఇంట్లో ఉండే మనం చక్కగా మేడం వాట్సాప్లో మనకి ఫుడ్ డైట్ అదంతా పంపిస్తారు. అలా మనం తగ్గుకుంటూ వచ్చామన్నమాట. సో మీరు కూడా తగ్గాలంటే కాంటాక్ట్ నెంబరు స్క్రీన్ మీద పెడుతున్నాను. ఇంట్లో ఉండే వాళ్ళు చెప్పే ఫుడ్ తిని, ఇంట్లో ఉండే కూరగాయలు మనం ఏం తింటామో ఇంట్లో అట్లాంటివి. నాన్ వెజ్ తినాలని రూల్ లేదు. తినే వాళ్ళ కోసం ఎప్పుడైనా 1-2 సార్లు తిన్నా మనకి అది ఇబ్బంది. సో తినమని వాళ్ళు ఏం చెప్పరు. మనం అయితే తెలిసిన విషయం కదా. అప్పుడప్పుడు కొంచెం తినేసి ఇలా తగ్గాను. ఇష్టాన్ని చంపుకోలేను ఫ్రెండ్స్. తింటాం ఒక్కోసారి. అది నేనైతే కొంచెం తింటా, అలా అప్పుడప్పుడు ఎగ్గొట్టుకుంటా. ఇంత తగ్గాను అనమాట. ఈరోజు చూడండి ఫిష్, ఈరోజు చేపల పులుసు, బొచ్చ చేపలు, ఇది ఏమంటారు జిలేబీ చేపలు, వీటితోటి ఫ్రై చేస్తా. ఈ 2 చేపలు వచ్చేసి 1.5 కేజీ ఉన్నాయి. ఒక్కొక్కటి 30 కేజీ చేప, అంటే ఈ 2 కలిపి 1.5 కేజీ చేపలు. ఓకేనా? శుభ్రంగా ఇలా నిలువుగా కట్ చేసి కాట్ పెట్టించాను. చేపల పులుసు తినేసి కంటి నిండా నిద్రపోతాను. చేపల కూర, చేపల పులుసు. ఇవి వచ్చేసి 2 కేజీలు చేప. మొత్తం 5 కేజీలు 6 కేజీలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇగో ఇంకా ఇవన్నీ మీకు ఇలా చూపిస్తాను. ఇవ్వండి. బాగా వెయిట్ ఉన్నవాళ్ళు, బాగా ఒళ్ళు ఉన్నవాళ్ళు మీరేం చేయాలంటే ఒక్కసారిగా ఎవరిని సంప్రదించుకోకుండా ఇంట్లో ఎవరిదో డైట్ చూసి వాళ్ళు ఏం తింటున్నారో చూసి మీరు తగ్గాలనుకుంటే మాత్రం అది పెద్ద సమస్య అవుతుందండి. నేను తగ్గుతున్నానంటే మేడం నేను 110 కేజీలు ఉన్నానండి. అంతలా ఉన్నప్పుడు నేను అంతగా ఎవరిని సంప్రదించుకోకుండా నా అంతటి నేను ఏర్పడితే తిని పెరిగి ఎలా అంటే అలా డైట్ చేస్తూ మళ్ళీ నేను
అనారోగ్యం పాలు అలా అవ్వకుండా, ఎందుకంటే ఇంత ఒళ్ళు మీద డాక్టర్ని సంప్రదించి చేయాలి. మనం ఏదైనా ప్రమాదం వచ్చిందనుకోండి అప్పుడు పెద్ద సమస్యలు అయిపోతాయి. అందుకనే నేను స్పార్కిల్లో మా పిల్లవాళ్ళు చూసి నన్ను జాయిన్ చేశారు, చక్కగా జాయిన్ అయ్యాను. ఎక్కువ ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి నేను డైట్ చేస్తున్నాను తెలుసు కదా మీకు, అన్ని రోజుల నుంచి చేస్తున్నా. నేను డాక్టర్ని సంప్రదించే చేస్తున్నాను, ఎందుకంటే ఇంత ఒంటి మీద ప్రయోగాలు చేయకూడదు. ఏమన్నా ప్రమాదాలు వస్తే ఏం చేస్తాం. అందుకని మీరు కూడాను 1 కేజీ తగ్గడానికి మనం ఎన్ని తిప్పలు పడాలా, వాళ్ళని సంప్రదించి చేస్తే వాళ్ళు మనకి ఈ ఫుడ్ పెడితేనే మనం ఈ బాడీకి వాళ్ళు రక్త పరీక్ష చేస్తారు స్టార్టింగే, అవన్నీ చేయించి మనల్ని తగ్గిస్తారు. ఓకేనా, చక్కగా మీరు కూడా జాయిన్ అవ్వండి. ఇంట్లో ఉంటే రోజు వాట్సాప్లో వాళ్ళకి మీరు ఎంత బరువు ఉన్నారు ఏంటి ఇవన్నీ కూడా మీరు ఇంట్లో ఉండి రక్త పరీక్ష చేయించుకుని వాళ్ళకి పంపిస్తే వాళ్ళు చక్కగా అక్కడి నుంచి మీరు ఎటువంటి ఫుడ్ తినాలి అనే చెప్తారు. మీకు బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటివి ఏమన్నా సరే దాన్ని బట్టి కూడా వాళ్ళు చెప్తారు. మీకు అర్థమైందా? చక్కగా జాయిన్ అవ్వండి. స్క్రీన్ నెంబర్ పెడుతున్నాను, వీడియో కింద కూడా ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఈ రోజు అయితే నన్ను ఎవ్వరు ఆపలేరు అంతగా తినేసి బాగా పిల్లలు మేము ఇక రేపు నుంచి నన్ను ఫోర్స్ చేయొద్దు ఫుడ్ తినమని అని చెప్తా. మా చిన్నది పెద్దది ఇద్దరు ఫోర్స్ చేస్తారు, ఎందుకంటే డైట్ అంటున్నావు నువ్వు, ఇప్పుడు హాలిడేస్ ఎంజాయ్ చేసేది ఇప్పుడే నువ్వు అని. అందుకని ఎంజాయ్ బాగా చేసాం, 15 రోజులు తిన్నాం. ఇంక ఇప్పటి నుంచి అయితే కరెక్ట్గా మళ్ళీ బాడీని లెవెల్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ ఇక ఎంత తగ్గుతానో ఏమో ఇంకో 15 రోజుల తర్వాత అప్డేట్ ఇస్తాను. మీరు జాయిన్ అయిపోండి. ఎటువంటి రోగాలు ఉన్నా సరే ఫ్రెండ్స్, షుగర్, బీపీ, థైరాయిడ్, కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం ఏమున్నా ఇవన్నీ అసలు ఎక్కువ ఒళ్ళు ఉంటేనే ఇవన్నీ వస్తాయి. ఒకవేళ షుగర్ ఉంటే కూడా షుగర్ కూడా కంట్రోల్ అయిపోయింది. మీరు ఎక్కువగా లావు ఉంటే ఈ డైట్ వల్ల ఏంటంటే మనకి అసలు షుగర్ కంట్రోల్లో ఉంటుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది, బాడీ కూడా ఒక లెవెల్లో ఉంటుంది, హెల్దీగా ఉంటాం, ఒళ్ళు తేలిగ్గా ఉంటుంది, చాలాకీగా తిరగలుగుతాం. ఓకేనా, పులుసు చేసుకుందాం. ఇగోండి పులుసుకి ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. ఇవి 2 కేజీలు ఫిష్, 3 తలకాయలు, అంటే ఇంట్లో కొన్ని ఉన్నాయి ఇంకా. ఓకేనా, అవి పెట్టేశాను. ఇప్పుడు ఇంతవరకైతే ఈ బరువుకి చేప తలకాయలు 3 పెట్టుకున్నారనుకుంటారా? మా ఇంట్లో మా శిరీష ఉంది, ఈ రోజు కుమ్మేస్తాను నేను చేప తలకాయతో పాటు ఏదైనా సరే అని చెప్పేసి. మా శిరీష కూడా ఇక చూసి తింటుంది అనమాట, ఆచితూచి. ఈ 2 చేపలు ఇవ్వండి. నేను చేసి చేపల పులుసుకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జీలకర్ర, ఆవాలు, మెంతులు, గసగసాలు ఇవి కంపల్సరీ చేపల పులుసుకి. ఇవి లేకపోతే మనకి కూర టేస్ట్ ఉండదు, వాసన ఉండదు. వాసన లేని కూర తిన్నా వేస్ట్. ఇదిగోండి, ఇవి మీకు 1/2 కేజీ ఉల్లిపాయల పేస్ట్, ఇవి మీకు 1/2 కేజీ కొంచెం పైనే ఉన్నాయి టమోటా గుజ్జు, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ, ఇక ధనియాల పౌడర్, ఈ గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 100 గ్రాముల అల్లం, వెల్లుల్లిపాయలు 1 గుప్పెడు మొత్తం కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నా. ఇవన్నీ కొబ్బరి పేస్ట్, కొబ్బరితో కలిపి. ఇదిగోండి, ఇది కొబ్బరి పేస్ట్, 1/2 చిప్ప కొబ్బరి, చిన్న కాయలండి అందుకని 1/2 చిప్ప అంతే అయింది. ఇదిగోండి కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. ఎలా చేస్తానంటే నేను అసలు నాకు బాగా నేను తినాలి అనుకున్నప్పుడు అండి చాలా సింపుల్ గా పిల్లలు కూడా నేర్చుకునేటట్టు ఉంటుంది మనం చేసే చేపల పులుసు. ఇంట్లో వంట రాని వాళ్ళు కూడా ఇవన్నీ తయారు చేసి కలిపి పెట్టుకోవడమే, అంత ఈజీ చేస్తున్నాను. చేసేదంతా మైండ్కి ఎక్కించుకొని నేర్చుకోండి. రాకపోతే ఇంకోసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఏమైతే. ఓకేనా, ఈరోజు చేపల పులుసు బాస్మతి రైస్, చేపల ఫ్రై తింటాం, నిద్రపోతాం ఫుల్గా తినేసి. ఇదిగోండి బాస్మతి రైస్ అండి, బియ్యం బాగుంటే ఎంత బాగా ఉడికితే మనకి అన్నం అంత టేస్టీగా ఉంటుంది, అంత పలుకులుగా ఉంటే తిన్నా కూడా అబ్బా మంచి బియ్యం తిన్నాం, మంచి అన్నం తిన్నాం. పాత బియ్యం కావాలంటే ఇంట్లో స్టోరేజ్ చేసుకుంటే ఇప్పుడైనా. ఓకేనా, కడుక్కున్నాం. ఎక్కువగా రుద్దితే ముక్కలు అయిపోతాయి, సరేనా. ఒక్క 10 నిమిషాలు, 1/4 గంట నానితే బాగుంటుంది. చిన్న ప్లేస్ అయిపోయింది. మా సదాక్షి మళ్ళీ కాలేజ్కి వెళ్ళేంత వరకు నాకు యూట్యూబ్ హౌస్కి వెళ్ళి వీడియో చేయడానికి కొంచెం అవ్వట్లేదండి. ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో గడపాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఉల్లిపాయ గుజ్జు, ఇది టమోటా గుజ్జు, ఇది అల్లం వెల్లుల్లిపాయ. ఇది ఎందుకు వచ్చాను తెలుసా నేను ఈ ఫిష్లో కోసం. పిల్లని హెల్ప్ చేసిద్దు ట్రై చెప్పారు ఏదమ్మా, హాయ్ చెప్పు. పిల్ల నన్ను ఈ పిల్ల కోసం నేను పెట్టిన టైము యూట్యూబ్ మీద పెడితే నేను ఎంత మంచి అభిమానం సంపాదించుకునేదాన్ని మీ గుండెల్లో. ఈ మధ్య వీడియోస్ సరిగా పెట్టకపోవడానికి కారణం ఇదే. ఎందుకంటే దీని చుట్టూ నేను తిరగలేకపోతున్నాను ఫ్రెండ్స్. దీని కాలేజీలని, దీనికి ఏంటి ఇంటర్వ్యూస్ అని, దీనికోసం దిగ పెట్టడం, తీసుకురావడం, నా లైఫ్ లో ఇంపార్టెంట్ రోల్ ఏదైనా పోషించాను. అది దీనికోసం నేను మా శిరీష. గుర్తుపెట్టుకోండి, రేపు పొద్దున ఇది చూసిద్దో చూడదు అది వేరే విషయం, కానీ దీనికోసం నేను పెట్టిన టైం మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయను ఫ్రెండ్స్. వీళ్ళు ఏమైనా చూస్తారని ఎక్స్పెక్ట్ చేయను. నేను ఏక్ నిరంజన్ అని ఫిక్స్ అయిపోయాం మైండ్ లో. ఓకేనా, జూమ్ చేశాను ఇద్దరు ఎక్స్ప్రెషన్. అవును, చూడు దుర్మార్గుడు అల్లారా, దుష్టులారా, మోసం చేసే మనుషులారా, వీళ్ళందరూ మోసగాళ్ళు. లేదా మోసగాళ్ళగా మోసం. అయ్యో నేను ఇంకా 100% స్టాంప్ వేస్తున్నా. చూస్తారో చూడరో తెలుసు. మీరేమి చేస్తారనుకో, ఉండండి అమ్మ బొగ్గల మీద కొరకవు. ఆడియన్స్ కి నేను సమాధానం చెప్పాలి. రోజు వీడియోస్ అయితే బొగ్గ మీద కాటు పడి చండాలంగా ఉంటుంది. కాటు పడ్డా ఏదో ఆడియన్స్ ఆల్రెడీ సోల్వేది కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది ఇక్కడ ఎవరు. కానీ పచ్చిమిరపకాయలు ఓకే.
వానొచ్చేనమ్మో వరదొచ్చేనమ్మో వానతో పాటుగా కరివేపాకు, పసుపు. ఇదిగోండి దీంట్లో కూడా కొంచెం పసుపు వేసుకుంటున్నా. కన్నడలో కూడా చెప్పాము అర్షిని పొడి. అర్షిని పొడి. ఇదిగోండి కారం. ఆ కారం జాస్తి కారం అది. అవును, ఈ మధ్య కారం ఎక్కువగా ఉంది. ఇదిగోండి బట్టే అయితే అంటే అల్లే ಹಾಕಿ సాకుమా, ఇల్లు ಹಾಕಿమా. ఫ్యామిలీ ప్యాక్ లాగా దూకుతున్నాయి గోడల మీద నుంచి. ఇదిగోండి ఇది గరం మసాలా పౌడర్, చెక్క లవంగాలు అన్ని కలిపిన పౌడర్. తర్వాత మీకు ఇది చూడండి సాల్ట్. నేను 2 కేజీలకి దగ్గర మీకు 3 స్పూన్లు దాకా వేసినట్టు లెక్క, ఎందుకంటే చేపల పులుసు కదా ఎక్కువ పట్టింది. చూడండి 100 గ్రాములు కొంచెం పైనే చింతపండు నానబెట్టుకున్నాం ముందే. ఉణసెండు గుజ్జు, చింతపండుని ఉణసెండు అంటారు. నేర్చుకోండి ఫ్రెండ్స్, ఒకవేళ అర్థమైంది. ఎరా అంతా లైవా చూపించకు, స్నానం చేయించలా. కోళ్ళతోనే సంసారం జరుగుతుంది ఇక్కడ. కోళ్ళ సంసారమే ఉంది ఇక్కడ. చూడండి ఈరోజు తినేసి శుభ్రంగా కంటి నిండా నిద్రపోవాలి. అంటే ఇంకా రేపు నుంచి డైట్ చేయాలి కదా, అందుకని చెప్పేసి రెస్ట్ తీసుకున్న తర్వాత పశ్చాత్తాపం ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు అబ్బా ఇన్ని రోజులు మనం తింటున్నాము అని. ఆ పశ్చాత్తాపం లేకపోతే ఇన్ని రోజులు చేసిన డైట్కి వాల్యూ ఉండదు. కష్టపడి ఒళ్ళు తగ్గించుకున్నప్పుడు అంతే కష్టపడి మళ్ళీ ఒళ్ళు పెరుగుతుంటే భయం మీద ఫ్రెండ్స్. ఆ బాధ ఏంటో మనకు తెలుసు కదా. బాధ అంటే ఫుడ్ కంట్రోల్లో ఉండాలి కదా, అది నేను అంటాం. ఏ కంట్రోల్ లేకపోతే ఒళ్ళు తగ్గిద్దా ఫ్రెండ్స్? దాని గురించి మనకి అంత తెలిసినప్పుడు మళ్ళీ ఒళ్ళు అలా పెంచుకుంటా పోకూడదు, అది భయం. డైట్ స్టార్ట్ అయ్యాక మా మమ్మీకి మాకు డిసిప్లైన్ వచ్చేసింది. ఎంత తినాలి పడుకుంటున్నా భయం. డైట్ అయిపోయింది కదా అని చెప్పి మేము ఇష్టానుసారం తినట్లా. ఇప్పుడంటే 15 రోజులు కూడా ఇంకా ఇష్టానుసారంగా తినేది. అవును, ఇంకా మమ్మల్ని అలా చూడలేరు మీరు ఇంకెప్పటికీ. ఇదిగోండి అవునే మన ఇష్టం అండి. 100 గ్రాముల పైన వేస్తున్నాను నేను. చేపల పులుసులో ఆయిల్ లేకపోతే అస్సలు బాగోదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వాసన. ఇదిగోండి ఇవన్నీ వేసుకున్నాం కదా, శుభ్రంగా ఇలా కలుపుకోవడమే. ఈ చేపల పులుసు మా అమ్మ చేసేదండి. మా అమ్మ చేసిన చేపల పులుసు నేను ఇప్పుడు అప్పుడు ఇంకెప్పటికి మర్చిపోవాలి. అన్ని పచ్చి కలిపేసుకోవడమే. పచ్చి కలిపినా మీకు ఎక్కడ కూడాను అల్లం వెల్లుల్లి పచ్చి వాసన రాదు. అద్భుతమైన ఫ్లేవర్ వస్తుంది, సూపర్ టేస్ట్ వస్తుంది. అదేనా ఇది పిల్లలు ఎవరైనా నేర్చుకోవచ్చు ఈ చేపల పులుసుని. ఇప్పుడు చూడండి హీరోలు రాజులోడు చిల్లన్న కొడక. ఇదిగోండి ఇంత చిక్కగా ఉంటే మనకి ఉడకాలి కదా, ఇంత చిక్కగా ఇప్పుడు ఉండకూడదు. ఉడికిన తర్వాత ఈ స్టేజ్కి వచ్చినప్పుడు మనం దించేసుకోవాలి. ఇంత చిక్కగా అంటే అప్పుడు మనం ఏం చేసుకోవాలి, వాటర్ పోసుకోవాలి. జాస్తి వాటర్ పోయాలి. ట్యాప్ వదిలేనా కింద వాటర్ కారిపోతా ఉంది. ఒక గిన్నె నిండా దగ్గర నేను 6 గ్లాసులు నీళ్లు పోసానంటే నమ్మండి. అది ఇప్పుడు ఇది పోసేసిన తర్వాత సాల్ట్ అవన్నీ ఉడికిన తర్వాత ఇంకొంచెం ఏదైనా తగ్గితే అప్పటికప్పుడు వేసుకోవడమే. చేపలు నేను 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను, అదే పసుపు వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. నేను దగ్గర ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ ఇవన్నీ ఇలా వేసేసుకొని ముందే కలిపి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఉప్పు ఇదంతా పట్టి చేప సప్పగా లేకుండా ఉంటుందండి. అందుకనే వేసి ఈ చేపల పులుసు అన్నం అయిన తర్వాత ఫైనల్గా ఫ్రై చేసుకుంటాం. అప్పటికప్పుడు చేసుకుంటే టేస్ట్ తగ్గిద్దండి, గుర్తుపెట్టుకోండి. అప్పటికప్పుడు చేసుకోకూడదు. ఇదిగోండి ఇక్కడ కాట్ని ఎందుకు పెట్టించానంటే ఫిష్ మంచిగా ఫ్రై అవడానికి, తప్పదనం లేకుండా ఉండటం కోసం ఈ కాట్ కంపల్సరీ. చూడండి తలకాయ లోపల కూడా మనం ఇలా ఈ సాల్ట్ అనేది ఇలా వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ఇలా ఎందుకంటే లోపల సప్పగా ఉందనుకోండి, మీరు అసలు ఎంత బాగా చేయండి, ఎంత టేస్టీగా క్రిస్పీగా చేసుకోండి, సప్పగా ఉంటుంది. అందుకనే మనం ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. సప్పదనం పోయి ఇలా చేసుకోండి. ఓకేనా? మూత వేసి పక్కన పెట్టుకొని చెక్క లవంగాలు ధనియాలు ఇవన్నీ వేయించుకున్నాం. ఫ్రెండ్స్ జీలకర్ర ధనియాలు మెంతులు జీలకర్ర చెక్క లవంగం గసగసాలు ఇప్పుడు వేసుకోకూడదు, ఉత్తినే మాడిపోద్ది. ఫైనల్లో కడాయి దించేటప్పుడు వేసేసుకోవాలి. లో
దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్, నల్లగా మాడకూడదు. ఓకేనా? నల్లగా మాడింది అనుకోండి కలరు మారిపోయింది, కూర కూడా చేదుగా ఉండిద్ది, అసలు బాగోదు, వాసన కూడా పోయింది. చూసారా? అయిపోయింది. కడాయికున్న సెగతోటే ఇంకా మిగతా కొంచెం కూడా మనకి ఫ్రై అవ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నా. చూసారా? అయినా పెట్టట్లాడుతుంది. ఇవి చల్లారిన తర్వాత దంచుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు చూడండి ఈ గసగసాలు దించేసిన దాని మీద వేసేసుకోవాలి, లేకపోతే మాడదు. ఓకేనా? స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, ఈ చల్లారి చేసుకొని దంచేసుకున్నాం. ఇలా వేయించుకుంటేనే బాగుంటాయమ్మా. అప్పటికప్పుడు చేసుకొని వేయించుకుంటేనే మంచి వాసన వస్తుంది. లేకపోతే మా ఇంట్లో ఆల్రెడీ వేయించి ఉన్నాయి. నేనైతే కాంప్రమైజ్ అవ్వను, ఎందుకంటే ఇప్పుడు ఈ రఫ్ గానే అంటే కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకుంటే ధనియాల్లో నుంచి వచ్చే వాసన, జీలకర్ర వేయించిన తర్వాత వచ్చే వాసన, మెంతులు, ఇవన్నీ కూడా 3 కలిస్తే అద్భుతమైన వాసన వస్తుందండి. చెక్క లవంగాలు కూడా అవి మనం బాటిల్లో పెట్టినవి కూడా బాగుంటాయి. అది వేరే ఆప్షన్ అనమాట. అసలు అవకాశం టైం తీసుకుని చేసుకునే పులుసు ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా? తవ్వ ఒకటి కొన్నారండి. తవ్వ ఒకటి 5 కేజీలు ఉంది బరువు. ఇలాంటివి ఉంటే మంచిది. ఇది తెలుసా సిరి, వంటలు చేసుకునేటప్పుడు మనకి పెద్ద ఫ్రైలు కానీ ఇలా చేపలు ఫుల్ చేప ఫ్రై చేసుకోవాలన్నా, జాయింట్ ఫ్రై చేసుకోవాలన్నా మనకి ఇలాంటి ఫ్రై తవ్వలు ఉంటే అడుగు తగులుకుంటుంటే మనకి అన్నింటిగా ఉంటే మొక్క ఉప్పుకుండా కూడా ఉంటుంది. నేను చిన్న కడాయిలో చేసేది ఇదేమో బాటిలో వంగిపోయి అయినా కూడా నేను ఎప్పుడు ముక్క తీయలేదు. ముక్తే కదా మీకు ముక్కలు వేసుకుంటానే నీట్గా చేసేది. అయినా ఎందుకు అబ్బా ఒకటి కొనుక్కుంటే పోరా అని చెప్పేసి చేప పెద్దదైనప్పుడు వంగిపోయినట్టు ఉంటుంది, అందుకని చెప్పేసి ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. డైలీ వీడియోస్ పెడతామంటా. వెయిట్ తగ్గడం కోసమే కొంచెం ఫుడ్ తగ్గించేసుకున్నాను. నేను తగ్గించేసినా సరే పిల్లలకి హాలిడేస్ కదా, అందుకనే కంటిన్యూగా వీడియోస్ రాస్తాను. యూట్యూబ్ హౌస్లో కూడా వీడియోస్ అందుకని పెట్టట్లేదు. అక్కడికి వెళ్తాను. కొంచెం నేను ఒక్కదాన్ని ఇంతంతా చేయడం కష్టం కదా, పిల్లల కోసం మళ్ళీ టైం ఇవ్వాలా. నేను సౌత్ ఇండియా ఒకసారి వచ్చి హాలిడేస్ ఫీల్ అవుతాను. అలా వాళ్ళు ఫీల్ అయితే నేను ఫీల్ అవుతాను. వాళ్ళకి వస్తాయి కదా నా లైఫ్. ఓకేనా? చూడండి. వాసన అనేది పోయింది, గాలి ఎక్కువ ఉంది అయినప్పుడు కూడాను ఫ్రీగా ఉడుకుతుంది. పెద్దగా వాళ్ళ స్పీడ్ అయిపోయింది. అవునమ్మా, ఫ్రీగా కూడా ఉడుకుతుంది, ఫ్రై అవుతుంది, చక్కగా తీసుకోవడానికి కూడా మనకు పరిస్థితిగా ఉంది. కాపురం పెద్దదైనప్పుడు ఎక్కువ ఐటమ్స్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇలాంటి తవ్వాలు, ఇలాంటి డబరాలు కొనుక్కోండి. ఎందుకంటే ఇరిగిచ్చి చేపల పులుసు చేస్తే ముక్కలన్నీ ఇరిగిపోతాయి. అలా ఇరిగిపోయిన తర్వాత ముక్కలు మనం సరిగా పెట్టకపోతే చేపల పులుసు అంటారా, చేపల జ్యూస్ పులుసు అంటారు. అందుకనే ఇలా ఫ్రీగా ఉండే పెట్టుకోవాలి. ముక్క ఎరగదండి, ఎలా ఉంది అలా నీట్గా మూత పెట్టుకున్నాం. గాలి అన్నం వెల్లుల్లిపాయ, కారం ఎక్కువ వేసుకోవాలి. చేపల పులుసు ఫ్రైలో ఈ కారాన్ని సరిపడా సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసాను. ఇది మొత్తం చేపలు ఇలా గ్రేట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ పట్టింది, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మాడలేదు. ఇవి పొయ్యి మీద ఉన్న తవ్వ సెగతోటే ఇక మనం ఈ కారం ఫ్రై అయిపోయింది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం చూడండి కరివేపాకు వల్ల మంచి వాసన వస్తుంది. పచ్చిమిరపకాయలు మనకి నంచుకుని తినడానికి ఉపయోగపడతాయి. ఒకవేళ ఫిష్ ఏమన్నా నీసు వాసన ఉన్నా ఈ కరివేపాకు పడంగానే ఆ వాసన అనేది పోయి మంచి వాసన. అసలు కరివేపాకు ఫ్రై అయిపోయింది కదా డ్రైగా, అద్భుతమైన వాసన వచ్చి క్రిస్పీగా ఉంటుంది. ఇదిగోండి చూసారా, 2 పక్కల ఈ పక్క ఇలా కారం అనేది ఏదైతే మనం ఈ కాట్లు పెట్టాం కదా, ఈ కాట్లు లోపలికి వెళ్ళేటట్టుగా ఇలా చక్కగా పట్టించేసుకోవాలి. కారం సాల్ట్ అన్ని మిక్స్ చేసుకున్నాం ఫస్ట్ మనం. ఇలా వేసేసి ఏదైతే వేడి తవ్వ ఉందో ఆ తవ్వ మీదే మనం ఇవన్నీ చక్కగా ఇలా తిప్పుకోవాలి. కూర అయిపోయిందమ్మా. పులుసు అవిద్దామా, ఇంకా అవ్వాలా. చేపల పులుసు టైం తీసుకుని వండుకోవాలమ్మా. స్పీడ్గా ఒక 5 నిమిషాలు పెద్ద మంట మీద ఆపాలా. ఆ తర్వాత మనం గరం మసాలా వేసేసుకొని
ఆ తర్వాత మళ్ళీ టైం తీసుకొని అసలు ఈ కూర అయిపోయింది అని ఎలా తెలిసింది అసలు మనకి? కూర దగ్గర పడి మంచి వాసన రొట్టెడ్ ఇద్దామా, వాసన వచ్చేసింది. ఆ వాసన ఎప్పుడు వచ్చి కట్టేయాలనుకుంటే అసలు కట్టేయాలి అనేది మనకు తెలిసేది ఎలా అంటే చిక్కపడికి కూర దగ్గరగా అయిద్దా? దగ్గరగా అయింది. ఇదిగోండి, అసలు ఈ కూరలో గరెట్లు పెట్టుకోకూడదు. ఇందాక వేసిన నీళ్ళకి ఇప్పుడు నీళ్ళకి మన ఇక్కడ గాలి ఎక్కువ ఉంది. నేను గరిట పెడుతున్నాను కానీ అదే పని తిప్పను ఫ్రెండ్స్, నాకు తెలుసు. ఈ టెక్నికల్స్ మనకి తెలుస్తుంది, సీనియర్స్కి. పిల్లలు ఎవరైనా ఇదే పని తిప్పారు గరిట పెట్టి. చెక్క ఇప్పుడు వాటర్గా ఉంది కదా, ఈ వాటర్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇదిగోండి, ఈ ధనియాలు, చెక్క, లవంగాలు దంచుకున్నాం కదా, ఆ పౌడర్ అనేది ఇలా వేసేసుకోవాలి. ఇది వేసేసుకున్న తర్వాత పెద్ద మంట పెట్టుకోకుండా, ఇప్పుడు దాకా మనం పెద్ద మంట మీద ఒక 5-10 నిమిషాలు ఉడికిచ్చేసుకున్నాం. ఇక ఇదంతా కూడాను మీడియం మంట మీద ఈ గరం మసాలా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కొత్తలు ఆడేటట్టుగా మనం పైన గరెట అడుగు నుంచి పెడితే కొత్త గరెట్లు కానీ ఏదైనా ఇరిగిపోతాయి ముక్కలు. అందుకనే ఇలా ఇది కలిసిన తర్వాత మనం మీడియం మంట మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి. ఓకేనా? ఈ ఫిష్ అయితే అయిపోయిందండి. ఇక మనం ఈ తవ్వ మీద ఇలాగే ఉంచేసుకోవాలి, చిన్న మంట మీద. అలా ఒక 2 మినిట్స్ ఉంచేసుకుంటే మనకి ఫిష్ అయిపోయినట్టే. ఇదిగోండి, ఈ కార్నర్లో ఏదైతే కారం ఇదంతా ఉందో ఇలా వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఓకేనా? సప్పగా లేకోకుండా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మూత పెట్టాను. వేడి అన్నం తింటే బాగుంటుంది సిరి. అన్నం చల్లేస్తాను, అసలు బాగోదు దీంట్లోకి. ఒకటి చేపల పులుసు రాత్రి చేసింది, పొద్దున్నే వేడన్నం, లేకపోతే చల్లన్నం. వేడన్నంలోకి రాత్రి చేసిన చేపల పులుసు బాగుంటుంది. 2 ఇప్పటికిప్పుడు వండుకున్నప్పుడు వేడి చేపల పులుసు, వేడి అన్నం 2 తింటుంటే చేపల పులుసు కొత్తగా ఆడుతుందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఎంత చిక్కదనం ఉందో ఏదో కొత్తిమీర వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం చూడండి, జస్ట్ ఇట్లా అనాలి. చేపలు ముక్కలు అవ్వకుండా, గ్రేవీ కూడా చిక్కగా అడుగు అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది చిక్కగా ఉందా పలుచగా ఉందా చూసుకొని మనం దించేసుకోవాలి. ఉప్పు సాల్ట్ ఇప్పుడే సాల్ట్ తగ్గిందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఇది చిక్కగానే ఉందండి కొంచెం. చూడండి, ఇంకా చిక్కగా ఉంది కదా, ఇంకొక 2 మినిట్స్ మనం సిమ్లో పెట్టేసి దించేసుకోవాలి. సాల్ట్ చూసుకొని కరెక్ట్గా ఉందండి. ఇందాక వేసిన దాంట్లో కొంచెం తగ్గితే నేను వేసాను, ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసాను. అబ్బా, ఆహా, మాటలు లేవండి, నిజంగా అంత బాగుంది. ఎంత ఈరోజు దులుపు దంచుకుంటూ అడుగు నుంచి ఇలా అలా అనుకోకూడదండి. ఇది పెద్ద కరెక్ట్ కాబట్టి జస్ట్ ఇట్లా అంటున్నా, ముక్క అనేది అక్కడ ఎరగదు. చూసారా? అది ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం దీన్ని దించేసుకోవాలి. చిన్న మంట మీద అలా ఉంచేసి దించేసుకుంటే కలుపుకొని తినడానికి పులుసు ఉంటుంది. ఓకేనా? సిమ్లో పెట్టేస్తాం, ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఆఫ్ చేసుకుంటే చాలు. అన్నం ఈలోపు మగ్గింది, అయిపోయింది. వేడి బాస్మతి రైస్, చేపల పులుసు, ఫిష్ ఫ్రై. రండి ఫ్రెండ్స్, తిన్నాం ఈరోజు. ఇది తిని ఇంకో 15 రోజుల వరకు ఇది గుర్తుపెట్టుకొని ఇంకో 15 రోజుల వరకు నేను డైట్ చేస్తాను. ఓకేనా? ఇన్ని రోజుల నుంచి తిన్నాను బాగా. ఇంక రేపు డైట్. వేడి అరిటాకు, వేడి అన్నం అలా అరిటాకులో వేసుకొని తింటా ఉంటే మామూలుగా ఉండదు. అన్నం వేడి చల్లారక ముందే మనం తినేసేయాలి. రాత్రి చేసిన చేపల పులుసు అయితే పొద్దున్నే వేడి అన్నంలో బాగుంటుంది. ఇప్పుడు చేసిన చేపల పులుసు ఒక అర్ధగంట అలా నానబెట్టి, అలా అంటే చేసిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. మామూలుగా ఉండదు. చూసారా? అన్నం తరతరలాడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? వాసన అయితే ఆహా, ఓహో, బల్లే బాజే. అదొక ముక్క, ఇదొక ముక్క, పప్పు చెక్క, దానిమ్మ చెక్క. మా శిరీషాల చేపలు వాటి తలకాయి వాటిని పీక్కొని తినే అసలు ఆ ఎక్స్ప్రెషన్ మీరు అప్పుడు చూపిస్తాను మీకు.
పులుసు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. తలకాయలు వేసాను. ఇదే పని కదా అది ఇవాళ. చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, ఈరోజు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతాను. 2 తిన్నా. ఆహా, ఈ చేప ముక్క ఎలాగా వేసుకొని చేపల పులుసు చేస్తే మా ఇంట్లో చేపల పులుసు తప్ప నాకు ఏ హోటల్లో కూడా నాకు ఎలాంటి చేపల పులుసు దొరికితే అప్పుడు చెప్పండి. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. అబ్బో, చేపల పులుసు అంటే ఎంత అద్భుతంగా ఉంటుందా అనేది గట్టిగా చేస్తాను. ఇంట్లో వాళ్ళు తిని నన్ను 100కి 150 మార్కులు వేస్తారు. అంత బాగా చేస్తాను. ఏం కూర? కోడిగుడ్ల కూర. చేపల కూర. చేపల కూర దా తిని. ఈ చేపని కొంచెం ఇటువైపు పెట్టాం. ఇక్కడ ఉందామా ముక్క చేస్తా. ముక్కలుగా నరుకుతా. ఎంత జ్యూసీగా ఉంది చూడండి ఫ్రెండ్స్. బాగా చేశాను. అమ్మా, ఫిషెస్ ఎంత బాగుంది తెలుసా సిరి? ఏంటో ఇంత జ్యూసీ కనపడుతుంది. జ్యూసీ చేశా. తినేసి. చేపలు ముళ్ళు తినడానికి రాదు ఏమోకి, తింటానికి చేపలు చాలా బాగా చేశాను ఫ్రెండ్స్. జ్యూసీగా. చేపలు ఏమంటే చేప ముళ్ళు కూడా తినేసింది. మా చిన్నదానికి చేపలు తింటూ రాదు అసలు. చికెన్ అయితే ఎలాగైనా తినేసింది లేదు. తినమా? ఇంకా తర్వాత అవును పట్టించుకునేది ఆ చేపలు. ఇవ్వండి దగ్గర నిజంగా ఈ బాస్మతి రైస్కి చేపల పులుసుకి అంత బాగుందో ఫిష్ ఫ్రై. అసలు ఎంత బాగుందో. ఇదిగోండి మొక్క కావాలంట. బాగుందా? తిను. ముళ్ళు లేదంట. ఉంది 15 రోజులు పంపిస్తారు డైట్ చేస్తాను ఫ్రెండ్స్. ఫిష్ ఫ్రై అయ్యామంటారా? సూపర్. భలే ఉంది సీరియస్. సూపరే. పులుసు మీదకి వెళ్ళిపోయింది ప్రాణం. చేపల ఫ్రై పోతుంది అసలు. ఇందురా ఇంకే పెడతా. ఎంత బాగుందో చూడండి. నేను ముళ్ళు తీసండి. కొంతమంది చేపలు అన్నీ తినడానికి వస్తాయి, కొంతమందికి అసలు ఎప్పటికీ రావు. తీసుకోవడానికి బద్దకం అంతే. తీసుకోగలరు. సూపర్ నా పులుసు. నీ శ్వాసనే లేదు మా. తింటే ఒక రోజు ఇలా తినేసేది. చాలా బాగుంది ఫిష్ ఫ్రై. బాగుందా? ఓవర్ని ఇంకా ఫిష్ ఫ్రై అని అంటున్నప్పుడల్లా ఇంకా నేనే తిను పెడతానే ఉంటాను. ముళ్ళే ఉందా? వెతికి తీసేసుకో. మింగేసావు. చేపలు తినాలంటే పిల్లలకి అనుభవం ఉండాలి. ఇట్రా. కోడి ఇది కొడుకు. రా 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 రా. అది ప్రాణం అంతా ఇక్కడే. ఆడి కొడుకు కూడా ఇక్కడే ఉంటాడు. తిను. ఎంత నడుస్తుంది. తిను. చాలా బాగుందా? పులుసు కూడా అదిరిపోయింది. అబ్బా, ఫ్రై అయితే ఇది వేసానులేమా.
నోరు ఇప్పి అడిగింది ఫస్ట్ టైం. ఇంక వీళ్ళు అడగదు అసలు మామూలుగా. చూసుకో మళ్ళా. వావ్. జిలేబీ చేపలు తక్కువ రేటు, కానీ ఫ్రై చేసుకుంటే అబ్బో ఎంత బాగుంటుందో. ముళ్ళు ఉంటాయి జాగ్రత్త. వాసన లేకుండా ఉంటే ఎవరైనా తినని పిల్లలు కూడా తింటారు. కరివేపాకు వేసాం కదా, వాసన మంచి కంప్లీట్ ఫ్రై వాసన వస్తుంది. కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఫైనల్ వేసాం. తిను చూడంతా తినేసాడు వేసిందంతా. తిని అవి కూడా ఆగలేవు వాసనకి. మిగిలిన బోన్స్ అవన్నీ కూడా కుక్కల కోసం అట్టి పెడతాను. అవి కూడా ఆస్వాదిస్తా తింటాయి. తినవే ఇప్పుడు వేసేస్తాం. తిను చూసేసుకో. ఏంటి దానికి నిజం వేస్తా. అమ్మ పెట్టేసాను. అది నాన్న ఉన్నాడుగా, నాన్న చూడ రాదని. అన్నం వేసి ఇచ్చేస్తే రా. చేప నిజంగా సిరి ఎంత బాగుందో. ఫిష్ జిలేబీ చేపలు తక్కువ రేటు, కానీ ఎక్కువ బాగుంటాయి. ఫ్రై చేసుకోవాలి జిలేబీ చేపలతోటి. లేని వాళ్ళు ఉంటారు కదమ్మా, జిలేబీ చేపలు తెచ్చుకొని కూర చేసుకుంటారు, కానీ ఇలా ఫ్రై కూడా చేసుకుంటే అబ్బో 5 స్టార్ హోటల్ కూడా దొరకదు. ఏ 5 స్టార్ హోటల్లో కానీ చేపల పులుసు దొరుకుతాయి ఫ్రెండ్స్, ఎక్కడ దొరకదు. ఫ్రై అనేది బండి మీద ఎక్కడే చేస్తారు, కార్న్ఫ్లోర్ వేసి ఎర్రగా. మా కోళ్ళి ఆస్వాదిస్తూ తింటుంది. ఇది గుజ్జు మీకు ఇష్టంగా. చేప తలకాయ నువ్వు పొట్టు పెట్టింది కుక్కేసుకో. చేప తలకాయ చల్లటి గాల్లో ఫిష్ ఫ్రై. ఈరోజు ఎదురుగాలుంది. ఫిష్ ఫ్రై దీంట్లో ఏం చేశారండి? ఫిష్ ఫ్రై, చేపల ఎగురు. జిలేబీ ఫిష్ ఫ్రై, చేపల ఎగురు, పులుసు, చేపల పులుసు. ఎగురునే ఏమంటారా? ఎగురు ఎట్లా ఉంటుంది? ఎగురు గుజ్జుగా ఉంటాయి. ఇది నీళ్ళగా ఉంటుందా? పట్టించేసావా? ఇంకా చేపల పులుసుతో లాగించారా? భలే ఉంది చేపల పులుసు. ముట్టినమా ఏందా తలకాయ? చాలు మంచి ఉంటాను. సరిగ్గా ఎంత ఇష్టమో తిను.
రిలేషన్షిప్ మేము అసలు సరేనా కోళ్ళ కాపురం తిరుగుతుంది ఆడ మనుషుల కాపురాల కన్నా కూడాను. గుడ్డు పెట్ట వెంటనే అది అంటే యాండి అవి ఆంటీ లోపల అని ఉంటది. మీ అమ్మమ్మ చూసారా ఎలా తిడుతుందో. సరే మమ్మీ ఏదైనా నిన్ను అనుకోండి కోడి గురువునే కాదు. అది అట్టే ఉడుకుతుంది. తిను నేట్ వేస్తున్నా నేను కొంచెం. చాలా ఫుల్ అయిపోయింది. బాస్మతి రైస్ అసలు అంత బాగున్నాయో. హ్యాపీ రా. మన సైడ్ బాస్మతి రైస్ ఇంకా బాగుంటాయి కదా. అసలు ఆంధ్రాలో లలిత బ్రాండ్ బియ్యం ఉంటాయి అబ్బా, మాటలో చెప్పలేము. తిని నేను మామూలు రైస్తో ఫ్రైడ్ రైస్ వస్తాను. ఇప్పుడు బాస్మతి రైస్తో ఫ్రైడ్ చేస్తాను. తిను. అది కూడా తిన్నట్టు నాకు సంతోషం. ఇట్లా తుడుచుకుంటుంది మోతి. అట్లా తుడుచుకుంటుందంటే పొద్దున తిని వాడి బెల్లం ఉంటుంది. సాకు అని. ఆ కోడికి ఏదైనా అన్నం వేస్తే దాని బెల్లాన్ని పెట్టింది ఫస్ట్. అబ్బా నేను ప్రేసే ఫస్ట్. జెంటిల్ మ్యాన్. చేపలు బాగా తిన్నాను సిరి. అసలు నా పేరు అమ్మ అసలు ఇంట్లో అందరు నా పేరు సిరి సిరి అని పిలుస్తారు. ఇది అది ఈజీగా ఉంటుందని అది నా పేరు కష్టంగా ఉంటుందని. మమ్మీ కూడా అన్నం పెట్టుకోవచ్చు సిరి సతాక్షి కొంచెం చాలు. నా పేరేంటమ్మా చాలు. అది వచ్చేసి గ్యాప్ తీసుకుంటుంది. ఏంటిది అది? నేను తినే హడావుల్లో ఉన్నా, నువ్వేమో డిస్టర్బ్ చేస్తా ఉంటావు. ఒక రోజు ఏం అడిగిందో తెలుసా, నేను పుట్టంగానే ఫస్ట్ ఏ సినిమాకి తీసుకెళ్లారంటున్నా. అదే దాని దగ్గర మేము అసలు ఏం ఆలోచన గతంలోకి వెళ్ళిపోవాలా? మేము పుట్టినప్పుడు ఏం చూసాము, మాకు వచ్చాయో మాకే తెలియదు. నేను నిన్నేం చేశాను, ఈ రోజు గుర్తున్నాను, అంత బిజీ షెడ్యూల్ అయిపోయింది. దీనికి ముందు వీడియో కూడా మాకు తెలియదు చెప్పాలంటే. ఫస్ట్ నేను ఎత్తుకొని నేను వేసిన మాకు ఓకే పచ్చడి ఆగే పచ్చి సినిమాకి వెళ్ళాము. కాదు దీని ముందు వీడియో. వద్దురా ఫిష్ ఫ్రైతో సరిపెట్టేసుకున్నా నేను. దగ్గర ఫిష్ అంతా నువ్వే తినేసావు, తలకాయ కాకుండా. ఎక్సెప్ట్ ఏముంది ఆడ ముళ్ళు తప్ప చిన్న చిన్న పీసులు నీకు పెట్టి పెట్టి నాకు అంతే ఉంటుంది. చేప ఊరికి తినాలంతే, అది కడుపు దానికి పెట్టడం వల్లే సగం డిస్టర్బ్ అయిపోయాను నేను ఫుడ్ దగ్గర. హ్యాపీగా తిన్నాక అంటే నేను డిస్టర్బెన్స్ లో ఉన్నాను నీకు. ఇప్పుడు కూడా మాట్లాడుతుంది, అప్పుడు తిన్నిట్లా. ఈ అన్నం తీసుకొని ఇలా పెట్టేసి కుట్టేసి మాట్లాడుకుంటుంది కదా అంత. ఒకప్పుడు అటెండ్ చేసేదమ్మా. పెట్టమంటే ఇదిగో ఇట్లా ఇట్లా ఇంత ముద్ద పెట్టేది నాకు చిన్నప్పటి నుంచి. ఇంతే ముద్ద ఇంత పెట్టేదాన్ని మామ. ఇప్పుడు ఇంత పెడుతున్నారు ఇంత. ప్రాపర్ డైట్ ఫుడ్ తర్వాత అలాగా పెద్ద చేతులు చిన్న చేతులు అయిపోయినాయి ఇలా ఇద్దరి. మాకు కూడా ఇంత పెద్ద ముద్దలు పెట్టేది నాకు. అంటే అంటే చిన్న చిన్నవి పెడుతుంది ఇప్పుడు. తిన్నానమ్మా, గుర్తుండిపోయింది ఈరోజు. ఒక ఫస్ట్ టైం నాకు ఆ ఫిష్ ప్లేట్ మళ్ళా బయట తిన్న అది ఫిష్ కబాబుదే సిడ్లింగ్ ఉంది చూడు. ఆ రెండు తర్వాత ఇదే నాకు బాగా నచ్చింది. మమ్మీ చేసిన దాంట్లో ఇది ఒకటే నాకు ఫిష్ ఫ్రై బాగా నచ్చింది. అసలు ఎంత బాగుందో బాగా లేదు ఫ్రై. అసలు చికెన్ ఫ్రై కూడా పనికిరాదు దీని. చూడండి, చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్నాప్ లో ఉన్న అకౌంట్ వీడియో కింద ఇస్తున్నాను, అక్కడ కూడా ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బై. ఏంటి